హైదరాబాద్ మహానగరాన్ని మరింత శుభ్రంగా ఉంచేందుకు జీహెచ్ఎంసీ చర్యలు చేపడుతోంది. దీనిలో భాగంగా రోడ్లను ఊడ్చేందుకు ఎలక్ట్రిక్ వాహనాలను సమకూర్చింది. ఇంతకీ ఈ వాహనాల ప్రత్యేకత ఏమిటి? క్లీన్ టుగెదర్, హైదరాబాద్ నగరాన్ని శుభ్రంగా ఉంచేందుకు కలిసి పనిచేద్దాం అన్నది జీహెచ్ఎంసీ నినాదం. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో రోడ్లను పారిశుద్ధ్య కార్మికులే శుభ్రం చేస్తున్నారు. అయితే చీపుర్లతో తుడుస్తూ ఉండడం వల్ల దుమ్ము రేగుతుంది. ఆ సమయంలో అటుగా వెళుతున్న వాళ్ళు ఇబ్బంది పడడం చూస్తున్నాం. అయితే ఇకపై అలాంటి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే రోడ్లను ఊడ్చేందుకు కొత్త వాహనాలను సమకూర్చుకుంటోంది జీహెచ్ఎంసీ. పైగా ఇవి ఎలక్ట్రిక్ వాహనాలు కావడంతో కాలుష్యం జాడే ఉండదంటున్నారు అధికారులు. ఇనార్బిట్ మాల్తో కలిసి కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా 6 కొత్త క్లీనింగ్ మెషిన్లు వచ్చాయి. పైలట్ ప్రాజెక్టు కింద వీటిని శేర్లింగంపల్లి సర్కిల్ పరిధిలో ఉపయోగిస్తున్నారు. ఇళ్లలో వాడే వ్యాక్యూమ్ క్లీనర్ తరహాలో ఈ వాహనాలు పనిచేస్తున్నాయి. రోడ్లపై చిత్తు కాగితాల వంటి చెత్తా చెదారాలతో పాటు ఇసుక, మట్టి, ప్లాస్టిక్ బాటిళ్లు వంటి వాటిని ఈ వాహనాలు శుభ్రం చేస్తున్నాయి. మెకానికల్ శానిటేషన్ ఇంప్రూవ్ చేయడానికి ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద ఒక 6 వెహికల్స్. ఇది నథింగ్ బట్ ఒక రోడ్ సైడ్ మనం ఇంట్లో వ్యాక్యూమ్ క్లీనర్స్ ఎట్లా వాడతామో ఇది కూడా మనకు రోడ్ పైన మొత్తం ఉన్న డస్ట్ని కానీ మన డ్రై ఏది ఉన్నా సరే, వెట్ కాకుండా డ్రై వేస్ట్ ఏది ఉన్నా సరే ఇట్ విల్ బి సక్డ్ ఆఫ్. 1,20,00,000 రూపాయలు విలువ చేసే ఈ 6 మెషిన్లను జీహెచ్ఎంసీకి విరాళంగా ఇచ్చారు ఇనార్బిట్ మాల్ నిర్వాహకులు. పైలట్ ప్రాజెక్టు కనుక విజయవంతమైతే హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఈ తరహా వాహనాలను ఉపయోగించే అవకాశం ఉంది.